బాగా రీచ్ అయింది, అది నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే అవినాష్కే అంత వాల్యూ ఇస్తున్నాడు బిగ్ బాస్ అని అందరూ తెలుసుకోవాలి. నిజంగా అవినాష్ కమెడియన్ గాను, గేమర్ గాను, కంటెస్టెంట్ గాను మంచి స్ట్రాంగ్. ఈ వీక్లో నాకు తెలిసి బత్తాయిలన్నీ కిందకు వచ్చేసినాయి. రావాల్సిన బత్తాయిలన్నీ కొంచెం స్ట్రాంగ్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఓటు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ గ్రూప్ గేమ్ వల్ల బాగా పెరిగింది. ఇప్పుడు టాప్ 1 ఎవడన్నా ఉన్నాడంటే గౌతమ్ కృష్ణనే. నెక్స్ట్ టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ కట్ చేసి పెద్ద మిస్టేక్ చేశాడు బిగ్ బాస్, ఆయన కూడా బస్ గట్టిగా పెరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో అతను కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు గ్రాఫ్లో. ఇక చూసుకుంటే మన బత్తాయిలు ఉన్నాయిగా, గ్రూప్ గేమ్ బత్తాయిలు, జీపీవైలు ఎవరున్నా కానీ దాంట్లో ఎలిమినేషన్ నామినేషన్లో వాళ్ళందరూ కూడా డౌన్ఫాల్లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు పృథ్వీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. నిఖిల్ ఎవర్ గ్రీన్. ఎందుకంటే వాడు తప్పు చేసి దాన్ని ఒప్పుకోవడం గ్రేట్. ఇప్పుడు టేస్టీ తేజాని ది వరస్ట్ కంటెస్టెంట్ కింద హౌస్లో సెలెక్ట్ చేసి దాన్ని ఒప్పుకున్నాడు చూడు. అరే నా వల్లే ఫ్యామిలీ వీక్కి ఎఫెక్ట్ అయిందేమో, నేను కూడా ఒక కారణమే అన్నట్టుగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో అలా చెప్పడం టేస్టీ తేజకు కూడా కొంచెం పాజిటివ్నెస్, ఇప్పుడు నిఖిల్కి కూడా పాజిటివ్నెస్ వచ్చింది. టేస్టీ తేజ గురించి అలా ఫీల్ అవ్వడం కూడా, అది ఓవరాల్గా చూసుకుంటే నిఖిల్ది పై చేయలాగా నాకు అనిపించింది. నిఖిల్ ఉంటాడు టాప్ 5, నబిల్ కూడా ఉంటాడు. నబిల్ మా ఫేవరెట్. ఇంకా ఎవరో గౌతమ్ గారు ఉంటే ప్రేరణ ఉండాలి. ప్రేరణ ఏమో ఈ మెగా చీఫ్ గానే ఫెయిల్ అయింది, మరి చూడాలి ఉండే అవకాశం ఉందో లేదో కూడా చెప్పలేమన్నమాట మనం. రామరాజ్ లుంగిలో ఏవో కట్టించారు, అదొకటి చూసాను నేను అంతే. గౌతమ్ గేమ్ అలానే ఉంది ఇంకా. గేమ్ ఆడకపోతే ఎన్ని వారాలు ఎందుకు ఉంటుంది మరి తను? ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కూడా నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్క యూట్యూబ్లో కూడా ఎక్కడైనా కూడా తన గురించి ఆడట్లేదు, తనతోటే ఉంటుందంటే మరి తనతోటే ఉన్నప్పుడు బిగ్ బాస్లో ఉండడం ఎందుకు? పృథ్వీని తన్ని మరి బయటికి పంపించేసి అయిపోతుంది కదా. మన నాగార్జునకు తెలియదు ఆ విషయం, బిగ్ బాస్కి తెలీదా? ఓన్లీ ఇక్కడ పబ్లిక్కే తెలుసా ఏంది? గేమ్ ఆడింది ఇన్ని వారాలు, నువ్వే చెప్పు. తను గేమ్ ఆడట్లేదు కదా. ఓహో, బిగ్ బాస్ లో ఇలాంటి దానికోసం కూడా అలౌడ్ ఉందా? అంటే మరి నేను ఇప్పుడు 7 వరకు చూసినా, నాకు తెలియదు అందుకని అంటున్నా. అది వేరే. మన ఇండియన్లో మనకి ఎంత చూపించాలో అలా చూపించారు, ఎలా ఉంచారో అలా ఉంచారు. మన ఇండియా సాంప్రదాయం ప్రకారం నడిచింది, ఓకే. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను అంటున్నా అందుకని. నబిల్ గేమ్ సూపర్ బాగుంది, చెప్పాను కదా వీళ్ళే ఫైనల్కి వెళ్ళేది. సో నిఖిల్ మంచిగా ఆడుతున్నాడా, నబిల్ అంటే ఎక్కువ ఛాన్సెస్ నిఖిల్కి ఉన్నాయి అంటున్నారు, మరి నిఖిల్కి ఉన్నాయి అనిపించింది. చెప్పలేం, అది గేమ్స్. మన బిగ్ బాస్ పెట్టే గేమ్స్లలో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు ప్రతి గేము నబిలే గెలుస్తారని లేదు, ప్రతి గేము నిఖిలే గెలుస్తారని లేదు. సో ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అన్న, ఎవరి ఫ్యామిలీ రావడం మీకు మంచిగా అనిపించింది? నాకు రోహిణి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా అనిపించింది. చిన్న అబ్బాయి వచ్చారు, ఎంటర్టైన్మెంట్గా ఉంది. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి చెప్పాలంటే. సో కాబట్టి అలా అని సింపతి అని కాదు, కానీ నాకు ఎందుకో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం. రోహిణి గౌతమ్ లవ్ ట్రాక్ ఎలా? రోహిణి గౌతమ్ లవ్ ట్రాకా? అలా కూడా ఉందా? ఏమో నేను అవునా? ఏమో నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు చూసినా తను సింగిల్గానే నాకు అవినాష్తో ఏదో అలా కనిపించింది, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా నిజంగా. సో అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఒక్కటే నేను అవినాష్ది బాగుంది. అవినాష్ కూడా మర్చిపోయాను, అవినాష్ కూడా కంపల్సరీ ఫినాలేలో ఉంటాడు. సో విష్ణుప్రియ గురించి అంటే, విష్ణుప్రియ తనతోటే ఉంటే గేమ్స్ ఆడకపోతే తను ఎందుకు ఉంచుకోలేరు కదా. గంగావతి పక్కకు పెట్టేసాయి. ఆవిడ పెద్దవాడ కాబట్టి ఆమె ఆడకపోయినా ఓకే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అనుకోవచ్చు. తిను గేమ్స్ ఆడినప్పుడు తిన నామినేషన్ కరెక్ట్ లేనప్పుడు, తిన హౌస్లో సరిగ్గా లేనప్పుడు తినను ఎందుకు ఉంచుకుంటారు? బయట పబ్లిక్ రేటింగ్ ఎందుకు ఇస్తారు? ఓట్లు ఎందుకు వేస్తారు? అదొకటి ఆలోచించండి. అంతేగాని వాళ్ళిద్దరు అని అంటే
ప్రతి సీజన్ లోపల లోనూ పులిహార నడిచాయి అవి. కలుపుతుంది కదా ఫ్యాన్స్ ముద్దు కూడా పెట్టేసింది మొన్న వీడియో బయట పడ్డది. అవునండి, అవన్నీ కామన్, అవన్నీ హీరోలలో అవన్నీ పట్టించుకుంటే ఏముంది. కానీ యాజ్ అ వేరే ఫ్రెండ్ లాగా కంటెస్టెంట్ కంటే విష్ణుప్రియ అదర్ కంట్రీస్లలో తెలుసా అండి మీకు, యాజ్ అ ఫ్రెండ్ లాగా ఇక్కడ కిస్ కూడా చెయ్యొచ్చు, దానికి ఏం తప్పు లేదు. దాన్ని వేరేలాగా అనుకునే అవసరమే లేదు. ఇక్కడ అదే మన మమ్మీకి అయినా మన డాడీకి అయినా బ్రదర్ అదే ఒక అమ్మాయికి పెట్టొచ్చు కదా, అబ్బాయికి పెట్టడం ఎందుకు? ఎవరు విష్ణుప్రియ చాలా మంది అమ్మాయి యష్మి ఉంది, ప్రేరణ ఉంది, రోహిణి ఉంది, చాలా మంది పెట్టొచ్చు. ఎందుకని మన తను ఫ్రెండ్ అని చెప్పింది కదా, ఫ్రెండ్ అని ఫ్రెండ్ చెప్పింది ఫ్రెండ్ కదా. అనుకుంటేనే అన్ని కానిచ్చేసి లేదా ఫ్రెండ్ ఏం కానిచ్చిందండి, ఏం కనబడింది మీకు అసలుకి, ఏం చూపించాడు బిగ్ బాస్ అసలు ఒకసారి నాకు చూపించండి. పృథ్వీ ఒప్పుకుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను. అన్నది. వాళ్ళ మమ్మీ అది పెళ్లి చేసుకుంటా అన్నమాట వేరే, కానీ అన్ని నడుస్తున్నాయి కదా అంటే అవి ఏం నడుస్తున్నాయి మరి మీరు చూపించాలి కదా అంటున్నాను. బిగ్ బాస్ అంటే అంటే సెన్సార్ ఎవరైనా సరే బిగ్ బాస్ వాళ్ళు వచ్చి గేమ్ 4 ఆడాలి రోజులు కానీ ఈమె మొత్తం పులిహార కలుపుతుంది పృథ్వీతోని అని. పృథ్వీ ఒక్క అతనితోటే ఉంటుందా, ఎవరితో ఉండట్లేదా, అసలు గేమ్స్ ఆడట్లేదా? నాకంటే నాకు పృథ్వీ ఎక్కువ అంటే నాకంటే పృథ్వీ ఎక్కువ అంటుంది. అంత కసేంది మరి విష్ణుప్రియకే అంటున్నారు. సో బిగ్ బాస్ మరి చూస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎంతో మంది యూట్యూబర్స్ మా పబ్లిక్ దగ్గర తీసుకుంటున్నారు రివ్యూస్. మరి మీరు ఆలోచించండి దీన్ని చూసి.